మా తెలుగుదేశం రావాలనుకుంటున్నాను. తెలుగుదేశం. అదే ఎందుకండి? ఎందుకంటే దాని అదే నాకు అంటే మరి జగన్ గారు నేను ఊరిచ్చిన కానీ అదే అండి. అంటే జగన్ గారు మరి ప్రతి పథకాలు అవి పెట్టారు కదా, మరి మీకు అందుతున్నాయా? అందుతున్నాను. ఏ దానికైనా పింఛనీ కానీ ఏమైనా దగ్గరికి వచ్చిస్తున్నారు. బియ్యం కోట ఏంటి ఏదేంటి అన్ని పింఛనీ ఏంటి అన్ని దగ్గరికి వచ్చిస్తున్నారు. మరి రోడ్లు అవి పాలనది బాగోలేదని అంటున్నారు కదా, మీ అభిప్రాయం? అంటారు, ఒక మాట అలా ఉంటాయి, ఒక మాట ఎయిర్పోర్ట్ ఉంటాయి. మరి మద్యపాన నిషేధం అది చేయలేదని అంటున్నారు కదా. మద్యపాన హిందూ మహా తప్పు. మందు అమ్ముతూ చాలా తప్పు జగ్గెట్టి. ఇంకెంత 150 రూపాయలు కానీ 150 రూపాయలు అమ్మింటాడు. అదే తప్పు. అది చేసి పని అది అంటున్నారు. మరి ఇప్పుడు ఈ నియోజకవర్గానికి ఎవరు వస్తే బాగుంటది? ఈ నియోజకవర్గానికి దగ్గర వస్తే బాగుంటుంది. అంటే జగన్ గారి సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నారు కదా, అంటే తెలుగుదేశమే రావాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే అమ్మఒడి అని ఇవన్నీ పథకాలన్నీ వస్తున్నాయి కదా, మరి ఏమి లేవండి. తెలుగుదేశం రావాలి. అంటే తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నారు. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటే వీడు అధికారులు జగన్ బాబు వస్తేనే బాగుంటదండి. అదే ఎందుకు రావాలి? ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ గట్ట బాగా తీసేసుకుంటాడండి. నేను మాకు వచ్చే నిధులన్నీ తీసేసుకుంటున్నాడు, మాకేమో రానొస్తలేదు. జగన్ గారు రావాలి. ఎందుకు రావాలండి? అన్ని నిధులన్నీ అందుతున్నాయి. నిధులన్నీ 18,000 ఇవన్నీ కూడా అమ్మఒడి అన్ని పథకాలు అందుతున్నాయి. కొన్ని నిధులు ఇంకా చేయవలసినవి ఉన్నాయి. ఆయన కావాలి. ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? ఎలాగా ఆ పార్టీ ఎప్పుడు కాంగ్రెస్ నుంచి మళ్ళీ వీరు వచ్చాక రాజశేఖర రెడ్డి గారు వచ్చిన కానీ మళ్ళీ ఇందులోకి వచ్చామంటే ఎప్పుడు పార్టీ అదే ఆయన ఎందుకు రావాలండి? ఎందుకంటే కొన్ని అన్ని మంచి ఎవరైనా వెళ్తే మా అబ్బాయి బొంట్లో బాగా వెళ్ళామనుకో తక్కువ ఫోన్ చేస్తారు. ఆయన ఎవరు పొరపాటు తీసుకెళ్ళి ఇస్తారు, అక్కడ అన్ని చేయించాడు. మరి మద్యపాన నిషేధం అది చేయలేదని అంటున్నారు కదా. మద్యపాన హిందూ మహా తప్పు. మందు అమ్ముతూ చాలా తప్పు జగ్గెట్టి. ఇంకెంత 150 రూపాయలు కానీ 150 రూపాయలు అమ్మింటాడు. అదే తప్పు. అది చేసి పని. మరి రోడ్లు అవి కూడా సరిగ్గా వేయలేదని అంటున్నారు. రోడ్లు మామూలుగా ఆడేస్తాడు ఈడేస్తాడు, అందరి కోసం ఏమేడు. మందు అమ్మింత మాత్రం చాలా తప్పు. నేను మందు తాగి ఉన్నాను, నేను చెప్తున్నాను. ఈ మందులో మాత్రం దగ్గరికి చాలా తప్పు. మా ఊరు బ్యాంక్ షాప్ ఉండేది. ఇక్కడ బ్యాంక్ షాప్ తీసి బాగా పెట్టుకోవడం అది మా తప్పు చేసాడు ఆయన. మా ఇంట్లో ముసలికి ఇంకో 80 రూపాయలు దోలు తీరిపోతుంది మాకు. మరి అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గానికి ఎవరు రావాలనుకుంటున్నారు? ఎవరు రావాలనుకుంటే ఎలాగ ఎడ్డా ఇంటికి వెళ్ళిన టీ ఇస్తారు, టిఫిన్ ఇస్తారు, ఆయన రావాలి. అది ఒక కొన్ని మందికోమో నచ్చాయి, కొన్ని మందికి నచ్చం. ఆయన పేరండి? ఎవరి పేరు ఇప్పుడు చెప్తున్నారు కదా, దగ్గరెడ్డి గారా. ఉండేది ఇది మనం మనం అక్కడ ఎక్కడో అమ్మేసి ఈ ముసలి మనం ఇబ్బంది పెట్టేస్తాడు. అది ఎక్కడ బ్యాంక్ షాప్ ఉంది అక్కడే ఇవ్వాలి. ఈ లోపల ముసలి ఎవరో ఒకరు ఇలా తెమ్మంటాడు 50 దంగి నాకు ఇస్తున్నాడు. నాకు ఎంత దూరం తిరిగిపోతుందా? అదే అని చేసి పనులు అదే తప్పు. మెయిన్ తప్పు. జగన్ చేసినా ఆరు చేసినా ఆ రెండే తప్పు. ఎక్కడున్న షాపులు అక్కడ ఉండాలి. మానేసేసి అనుకో మా ఇంట్లో ఏమంటామంటే ఏం చేస్తాడు, ఇంకో 50 ఇస్తాను కానీ తేనంటున్నాడు. అక్కడ 3 మంది అమ్ముకు తింటున్నారు. వాళ్ళకు మళ్ళీ 60 రూపాయలు 70 రూపాయలు అమ్మి తాగుతారు. అప్పటికి ఇప్పటికి రేట్లు పెంచారంట బాగానే. దారుణం. అర్థకోళ్ళు 50 రూపాయలకి 160 రూపాయలు 170 రూపాయలు అమ్ముతున్నాడు. ఎంత తేడా? 120 రూపాయలు ఎక్కడ అమ్ముతున్నాడు. మరి కల్తీ మంది అది చేశారు అంటున్నారు కదా. మరి కల్తీ మంది ఎవరు చేసారు కానీ కల్తీ మంది అమ్మితే ఆడు ఊరుకుంటూ ఇటు ఊరుకుంటూ ఎప్పుడు ఊరుకోడు. కల్తీ మంది ఏమి ఉండదు. ఎవరైనా తీసుకున్నా 6 సార్లు తీసుకుంటాడు. అంతేగాని ఓపులేనోడు. అంతే కల్తీ మందులు ఏమి ఉండవు. అంతే దగ్గరలో మాత్రం తప్పు. ఇప్పుడు మందు మా ఊరు బ్యాంక్ షాప్ తీసి ఎక్కడ గవర్నమెంట్ పెట్టుకోవడం లేదా ఎక్కడ ఇచ్చాడు ఇవ్వకపోతే ఇక్కడ మా ముసలా కొడుకులు నాశనం అయిపోయాం. అదే అక్కడ పట్ల. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? జగన్ వస్తే బాగుంటుంది. అదే ఎందుకు? అందరికీ మంచిగా ఉంటున్నాడు. అంటే రోడ్లు అవి వేయలేదని అంటున్నారు కదా, మరి మీ అభిప్రాయం? కొంతమంది అలాగే అంటారు, కొంతమంది అలాగే అంటారు. మరి మద్యపాన నిషేధం అది చేస్తానని చెప్పారు కదా, మరి చెప్పారు తీసేయమన్నారు. మళ్ళీ కావాలని మహిళలే నిరాహార దీక్ష చేశారు. అది మనమే చేస్తున్నాం, ఇది మనమే చేస్తున్నాం. ఎవరు బాగుంటుందంటే ఈవేళ చూడాలంటే అందరికి చిన్న తరగతి నుంచి పెద్ద తరగతి వరకు బాగానే నడుస్తూ ఉంది. ఇంకా అందుకంటే ఏం చెప్తున్నారు. రైతులకు సంబంధించి ఎలా ఉంది? రైతులకి బాగానే ఉంది, రైతులకు కూడా బాగానే ఉంది. అయితే మాకు
ఈ పంట నష్టాలు మాకు వేయట్లేదు, కౌలుదారికి వేయట్లేదు, ఎనందారికి వేస్తున్నారని అదొకటి అది అంటున్నారు. మరి ఇప్పుడు ఈ నియోజకవర్గానికి ఎవరు వస్తే బాగుంటది? ఈ నియోజకవర్గానికి జగ్గిరెడ్డి గారు వస్తే బాగుంటుంది. జగ్గిరెడ్డి గారు అది ఏం చేశారండి? జగ్గిరెడ్డి గారు అన్ని పనులు బాగానే చేస్తున్నారు. ఎవరు వెళ్ళినా బక్కోడు వెళ్ళినా బరుగుళ్ళు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కాదనుకుంటూ చేస్తాడు ఆయన. ఈ సత్యానందం గారు చేస్తారంటే చేస్తారు. ఆయన మంచోడే మనిషి కాదని అన్నాం. అందుకే ఈయన అయితే బాగుంటుందని చెప్తున్నాం. నమస్కారం అండి, మీ పేరండి? వెంకటనారాయణ. అంటే ఏపీ రాష్ట్రానికి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఏది వస్తుంది పర్లేదు, ఏం వస్తుందని ఏం చెప్తాను, వచ్చినాక చెప్పలేము. అంటే మీ అభిప్రాయం చెప్పండి, ఇక్కడ ఏంటి లీల్లో ఉందని. మరి తెలుగుదేశం వస్తే బాగుంటుంది. అదే ఎందుకండి తెలుగుదేశం? తెలుగుదేశం కావాలి, తెలుగుదేశం వస్తుంది అనుకుంటున్నాను. అంటే జగన్ గారి సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నారు కదా, అంటే తెలుగుదేశమే రావాలని ఎందుకు అనుకుంటున్నారు? తెలుగుదేశం రావాలనుకుంటే మాకు ఏమి రావట్లేదండి అంటున్నారు, కానీ మాకు ఏమి రావట్లేదు. అంటే అమ్మఒడి అని ఇవన్నీ పథకాలన్నీ వస్తున్నాయి కదా, మరి ఏమి లేవండి. ఉన్నవాళ్ళకి ఇస్తున్నారు, మాకు రావట్లేదు. అందుకే మాకు తెలుగుదేశం రావాలి. అంటే తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నారు. శ్రీనివాసన్. ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటదండి? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటే ఇప్పుడు అతికాలంలో ఉంది కాబట్టి జగన్ బాబు వస్తేనే బాగుంటదండి. అదే ఎందుకు రావాలి? ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ గట్ట బాగా తీసేసుకుంటాడు. నేను మాకు వచ్చే నిధులన్నీ తీసేసుకుంటున్నాడు, మాకు ఏమి రానత్తలేదు. ఇప్పుడు గేదెల వాళ్ళు ఉన్నామంటే ఒక లోన్ లేదు, ఏమి లేవండి. ఇది ఇంటింటికి ఏదో పథకాలు అంటున్నారు తప్ప రైతులకి ఏమీ ముడతలేదు. మరి రైతులకి ఏమి ఇవ్వట్లేదు అంటారా? ఇప్పుడు మేము ఇన్ని వల్ల ఉన్నాండి, ఒక రూపాయి ఉపకారం లేదండి. పాలు కేంద్రాలు అన్నారు, ఇవి అన్నారు, ఏమీ లేదండి. మరి మీ నియోజకవర్గానికి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? మాకు ఇప్పుడు ఇది దబా అందరిస్తున్న వస్తారు అనుకుంటున్నారు. ఆయన బాగా చేస్తారంట. ఇది వరకు ఇవన్నీ వేసినాయి ఆయనే అండి, రోడ్లు గట్ట వేసినాయి. ఈయన వచ్చాకేమో ఏం చేయలేదండి ఇక్కడ. నమస్కారం అండి, మీ పేరు? శ్రీనండి. ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటున్నారు? జగన్ గారు రావాలి. ఎందుకు రావాలండి? అన్ని నిధులన్నీ అందుతున్నాయి. నిధులన్నీ 18,000 ఇవన్నీ కూడా అమ్మఒడి అన్ని పథకాలు అందుతున్నాయి. కొన్ని నిధులు ఇంకా చేయవలసినవి ఉన్నాయి, ఆయన కావాలి. మరి మద్యపాన నిషేధం అది చేయలేదని అంటున్నారు కదా, మీ అభిప్రాయం? మాకు చేశారండి, అందరికి అందాయి. వాళ్ళు చెప్పి అన్ని కరెక్ట్ కాదు. ఇంటింటికి ముట్టనోళ్ళు లేరు, అందరికి ముట్టే. కుటుంబంలో 2 లక్షలు 4,60,000 అలా ముట్టే. ఆయనే రావాలని కోరుకుంటున్నా. మరి రోడ్లు కూడా అభివృద్ధి చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాం అని అంటున్నారు కదా, మరి మీ అభిప్రాయం? రోడ్లు పోసారండి, ఇదిగోండి ఈ గొల్లగూడెం ఇవన్నీ కూడా రోడ్లు పోసారు. నిధులు కూడా చాలా పనులు చేశాడు ఆయన. పనులు చేయదంటే ఏమి లేవు, అన్ని కూడా అందులో కనపడతాయి. చేసి పనులు చేశారు, అందరికీ డబ్బు ముట్టింది. ముట్టలేని వాళ్ళు ఎవ్వడా లేరు. మరి ఇప్పుడు మీ నియోజకవర్గానికి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? మాకు వైఎస్ఆర్ రావాలనుకుంటున్నామండి. నమస్కారం అండి, మీ పేరు? గోవింద్. ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటదండి? వైఎస్ఆర్. అదే ఎందుకండి? ఏ దానికైనా పింఛనీ కానీ ఏమైనా దగ్గరికి వచ్చిస్తున్నారు. బియ్యం కోట ఏంటి ఏదేంటి అన్ని పింఛనీ ఏంటి అన్ని దగ్గరికి వచ్చిస్తున్నారు. మరి రోడ్లు అవి పాలనది బాగోలేదని అంటున్నారు కదా, మీ అభిప్రాయం? అంటారు, ఒక మాట అలా ఉంటాయి, ఒక మాట ఎయిర్పోర్ట్కి ఉంటాయి. అంత మాట ఊరేగం ఉండదు కదా. రాజకీయం మద్యపాన నిషేధం అది చేయలేదు అంటున్నారు కదా. మర్చిపోయాం అంటే మామూలు ఇంకా ఇప్పుడు ఉన్నదే కదా, అది మానిపిస్తానికి ఎవరి వల్ల అవదు. అంటే మరి మీ నియోజకవర్గంలో ఎవరు వస్తే బాగుంటది అంటున్నారు? మాకు జగ్గిరెడ్డి గారు వస్తారు. అండి, మీ పేరు? నా పేరు సెకండరీ బుల్లబ్బాయి అండి. ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? రెండు బాగానే వస్తే బాగుంటుంది. అంటే మీ అభిప్రాయం చెప్పండి, అదే ఈ పార్టీ అని ఉంటది కదా. మా తెలుగుదేశం రావాలనుకుంటున్నాను. తెలుగుదేశం. అదే ఎందుకండి? ఎందుకంటే దాని అదే నాకు. అంటే మరి జగన్ గారు నేను ఊరిసిన కానీ అదే అండి. అంటే జగన్ గారు మరి ప్రతి పథకాలు అవి పెట్టారు కదా, మరి మీకు అందుతున్నాయా? అందుతున్నాను. మరి ఇదే ఎందుకు రావాలనుకుంటున్నారు? అంటున్నాను కదండి. అయితే ఈ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు. మీ నియోజకవర్గానికి ఎవరు రావాలనుకుంటున్నారు? పెట్టారండి, మరి దానివల్ల ఇద్దరులో మరి ఎవరు వస్తారో చెప్పలేము కదండి.